నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే ఎప్పటిలాగే మన డాక్టర్ సింధూర మేడం దగ్గర ఉన్నాం, సింధూర హాస్పిటల్స్. మేడం నమస్తే. నమస్తే పవన్ గారు. సో ప్రతి నెల కూడా మీరు ఇస్తున్నటువంటి సూచనలు మా ప్రేక్షకులకి చాలా మంది కూడా అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న ఆఫీస్ కూడా చాలా కాల్ చేస్తున్నారు, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. అయితే ఈ రోజు మరొక కొత్త టాపిక్ తోనైతే మా ప్రేక్షకులు ఉన్న డౌట్ ఇప్పటివరకు మనం మాట్లాడింది, మనకు మీరు ఆల్రెడీ ఇయర్ కోసం అయితే చెప్పారు, ఇప్పుడు మా నోస్ సంగతి ఏంటి? సో నోస్ లో నాతో పాటు మా ప్రేక్షకులకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవి ఒక్కసారి మనతో డిస్కషన్ చేద్దాం. తప్పకుండానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ప్రేక్షకులందరికీ ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు ఎవరైతే బార్డర్లో నిరంతరం కష్టపడి మన దేశ భద్రత కోసం ప్రతి నిమిషం పాటుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ దేశ భద్రత కోసం ఇంత పాటుపడుతున్న మీకు నా వైపు నుంచి, మన సింధూర హాస్పిటల్స్ తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ అనే కాదు, హెల్ప్ ఆర్ ఫేవర్ ఏదన్నా అనుకోవచ్చు. దేశ భద్రత మీరు చూసుకోండి, మీ ఫ్యామిలీ భద్రత మేము చూసుకుంటాం. సో ఆర్మీ జనాలు ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ మన దగ్గరికి వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత వైద్యం చేద్దామని అనుకుంటున్నాను పవన్ గారు. సో ఈ విషయం సుమన్ టీవీ తరపున తెలియజేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సూపర్. అసలు చూశారు కదా, ఈరోజు మన ఆర్మీ అంటే త్రివిధ దళాదులు కూడా కథలు కూడాను సైన్యం బార్డర్లో చేసినటువంటి త్యాగాలు అవనియండి, వాళ్ళు చేసినటువంటి సేవలు అసలు మనం మర్చిపోలేము. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ గుండెల్ని చీల్చుకొని లోపలికి వెళ్ళి భారత్ వైపు చూస్తే మేము ఏదైనా సరే తెగిస్తామని ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే కట్టలు తెంపుకొని ఆవేశాలతో ఉన్నారు. అయితే మేడం గారు చెప్పినట్లు నిజంగా మేడం చాలా చాలా థ్యాంక్స్. అలా ఏ విధంగా చెప్పాలి కూడా, ఎందుకంటే సైన్యం కోసం ఆలోచించడం అన్నది ఫస్ట్ టైం చూస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడాను ఎవరైనా సరే, ఆర్మీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ ఫ్యామిలీస్, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మీ ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే నేరుగా ఇక్కడ డాక్టర్ సింధూర హాస్పిటల్కి వచ్చి ఉచితంగా మేడం గారికి మాట ఇచ్చినట్లు విధంగానే మీకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. సో ఖచ్చితంగా ఎవరైనా సరే రావాలని కోరుకుంటున్నాను. అయితే మేడం టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు నోస్ చాలా మందికి ఏంటంటే నోస్ బ్లాక్ అన్నది అవుతుంది. ఈ నోస్ బ్లాక్ అనేది ఒక సైనస్ ఒక ప్రాబ్లం గా అంటున్నారు. ఈ సైనస్ అంటే ఏంటి మేడం? సైనస్ అన్నది గాలి గది. మనకి ముక్కులో 8 జతల్లో గాలి గదులు ఉంటాయి. సో గాలి గదులో ఇన్ఫెక్షన్ చేరితేనే దాన్ని సైనసైటిస్ అంటాం. సో కామన్గా ప్రతిసారి జలుబు చేసినా కానీ లేదా చిన్న తుమ్ములు వచ్చినా, ముక్కులోంచి వాటర్ లాగా వచ్చినా ఇవన్నిటికి సైనస్ అని అనక్కర్లేదు. అంటే చాలామంది అనుకుంటారు, ఇప్పటికీ కూడా చాలామంది మన దగ్గరికి వస్తుంటారు, నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంటారు. సో సైనస్ అంటే అదొక ఇన్ఫెక్షన్. అది ఖచ్చితంగా మీకున్నది సైనస్ అయినా కాదా అన్నది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎలర్జీసే ఉంటాయి, సింపుల్ ఎలర్జీస్, అవి 100% మందులతో తగ్గిపోతుంటాయి. అది ఖచ్చితంగా సైనస్ అని మనకి నిర్ధారించినట్టుగా అయితే వాటికి ఏ సైనస్ ఇన్వాల్వ్ అయ్యే, మనకి 8 సైనసెస్లో 8 పేర్స్లో ఏ సైనస్ ఇన్వాల్వ్ అయ్యే, ఎంత పర్సంటేజ్ డిసీజ్ ఉంది ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రే కానీ స్కాన్ కానీ తీస్తారు. అందులో ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అన్నది ఇన్వాల్వ్ అయ్యింది అన్నది తెలుస్తుంది. లండ్ మెకేస్ అని ఒక స్కోరింగ్ ఇస్తామన్నమాట. సో ఆ స్కోర్ బట్టి అంటే 24 పాయింట్లకి స్కోర్ తీస్తాం. ఆ స్కోర్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైనస్ ఉంది అన్నదాన్ని బట్టి అది మందులతో తగ్గుతుందా, సర్జరీ పడుతుందా అన్నది నిర్ణయిస్తాం. ఓకే. అయితే ఈ సైనస్ తాలూకా ఫస్ట్ ప్రధాన లక్షణం మాకు తెలిసి హెడ్ఏక్ అంటారు. అసలు హెడ్ఏక్, ఈ సైనస్ హెడ్ఏక్ ని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి? ఈ సైనస్ హెడ్ఏక్
యూజువల్గా ఫేషియల్ హెడేక్ లాగా ఉంటుంది. అంటే ఫేస్ అంతా, తలంతా, హెడ్ అంతా బరువెక్కిపోయినట్టు, ఫేస్ అంతా బరువెక్కిపోయినట్టు. ఆడవాళ్ళు మనకి చెప్తా ఉంటారు, ఇలా కాయగూరలు కట్ చేస్తున్నా, ఇలా ఒంగోని ఏదైనా పని చేస్తున్నా ఈ తలంతా బరువు అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి సైనస్ అంతా మొహం భాగంలోనే ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఫేస్ అంతా కూడా హెవీ అయిపోతున్నట్టు, డ్రాగింగ్ పెయిన్ వస్తున్నట్టు అలా వస్తుంది. అండ్ హెడేక్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి కోల్డ్ ఉంటుంది. సో ఇది క్లాసికల్ డిఫరెన్స్. మనకి సైనస్ వల్ల వచ్చిన హెడేక్, అదర్ ఫార్మ్స్, ఎందుకంటే కంటి చూపు వల్ల విజన్, కళ్ళ సమస్య వల్ల హెడేక్ రావచ్చు, అలానే ఇంకా రకరకాల కారణాల వల్ల హెడేక్స్ రావచ్చు. క్లాసికల్ పాయింట్ ఏంటి మనకి అది సైనస్ రిలేటెడ్ హెడేక్ అని చెప్పడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు జలుబుతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒకటే క్లియర్గా ఏం చెప్తారంటే, జలుబు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, ముక్కులోంచి నీళ్ళు కారుతూ ఉంది, దాంతోపాటు తల బరువు ఎక్కిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది, ఏ పని చేయలేకపోతున్నాను, ఇవి. సో అది క్లాసికల్ సైన్ ఆఫ్ హెడేక్. హెడేక్తో పాటు వికారం, తలైసురు, అది డిఫరెంట్, అది సెపరేట్ టాపిక్. సో ఈ సైనస్ వల్ల వచ్చే హెడేక్ ప్రతిసారి జలుబుతో ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, వాళ్ళకి ఎలర్జీ ఉంది, సైనస్ అనుకుంటారు. సో ఎలర్జీ లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చల్లగాలి తగిలినా, డస్ట్ తగిలినా, ఏ రోజన్నా మామూలుగా ఇలాగ ఉంటాం మనం, చల్లగాలి వస్తూ ఉంటుంది. సపోజ్ నాకు ఎలర్జీ ఉందనుకోండి, చల్లగాలి వస్తూ ఉంటుంది, మీరు బాగానే ఉంటారు, నేను విపరీతంగా తుమ్ముతూ ఉంటాను, ముక్కులోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ముక్కు దురద, కళ్ళు దురద, ఒక్కోసారి అంగుడి దగ్గర కూడా దురదలా వస్తూ ఉంటుంది. అది క్లాసికల్ ఎలర్జీ. దానికి మందులే పరిష్కారం. సో సర్జరీస్ అన్నవి ఉండవు. కొన్ని సందర్భాల్లో సర్జరీ చేసే సందర్భాలు కూడా ఉంటాయి ఎలర్జీలో కూడా. సర్జరీ అంటే గుర్తొచ్చింది, మెయిన్ చాలామంది ఈ సైనస్ అని వెళ్ళేటప్పుడు సర్జరీస్ ప్రిఫర్ చేశారు, సర్జరీ చేయించుకున్నారు, సర్జరీ చేసినా సరే మళ్ళీ తగ్గలేదు అన్నది మనం కామన్ గా చూస్తున్నాం. అసలు సర్జరీ దేనికి పడుతుంది? ఇప్పుడు క్లాసికల్ ఎలర్జీ ఉంటుంది పవన్ గారు, తుమ్ములు వస్తూ ఉంటాయి, లేదా ముక్కులోంచి వాటర్ కారుతుంటుంది, దురద, కళ్ళు దురద, ముక్కు దురద, దానికి ఒక పర్టిక్యులర్ సర్జరీ చేస్తాను, నీకు ఆ దురద తగ్గిపోతుంది అని చెప్పం. సో అది తగ్గదు, ఎందుకంటే అది బ్లడ్లో గుణం. బ్లడ్లో ఇస్నోఫిల్ సెల్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎలర్జిక్ పేషెంట్లో మనలో ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఎలర్జిక్ పేషెంట్లో 100 ఉంటాయి. అది రక్తంలో గుణం, దాన్ని మనం తీసేయలేం. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొన్ని ఆహారాలు పడవు, వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ అవాయిడ్ చేసుకోవడమే. ఆ పలానా వంకాయ పడదు, ఆపేసే, చల్లటి పడవు, ఆపేసే, అంతే. అలానే డ్రగ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, కొన్ని మందులు పడవు, ఆ మందులు ఇవ్వం, అసలు ఎప్పుడు ఇవ్వం వాళ్ళ దగ్గర. కొంతమంది డ్రగ్ ఎలర్జిక్ పేషెంట్స్ని కానీ మీరు చూసినట్టుగా అయితే, వాళ్ళు ఎప్పుడు ఒక లిస్ట్ పట్టుకొని తిరుగుతారు, నాకు పెన్సిలిన్ పడదు మేడం, ఇది పడదు, అది పడదు అని ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అది ఎలర్జీ అనమాట. సో నేను ఒక పర్టిక్యులర్ సర్జరీ చేస్తాను, ఒక ప్రొసీజర్ చేస్తాను, మీరు ఆ మాత్ర వేసేసుకోవచ్చు అని ఎక్కడా ఉండదు. అలానే నేను సర్జరీ చేస్తాను, మీకు పడని ఫుడ్ ఐటెం తినేయచ్చు, ఇది ఎక్కడా ఉండదు. సో ఇది ఎలర్జీ, బ్లడ్లో గుణం. సో ఏ సర్జరీ చేసినా ఎలర్జిక్ పేషెంట్స్కి మళ్ళీ చల్లగాలి కానీ డస్ట్ కానీ వస్తే మళ్ళీ వాళ్ళకి తుమ్ములు వస్తాయి, ముక్కులోంచి నీళ్ళు కారుతాయి, ముక్కు దురద, కళ్ళ దురద వస్తుంది. ఓకే, అంటే ఖచ్చితంగా వీటికి మనం సర్జరీ చేస్తే క్యూర్ అవుతుంది అని కాకుండా మనం ఏదైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, అయితే ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోమంటారు? జాగ్రత్తలు అండి, ఇప్పుడు చల్లగాల్లోకి వెళ్ళినా, డస్ట్లోకి వెళ్ళినా మాస్క్ అన్నది ఒక హ్యాబిట్ చేసేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు సపోజ్ బైక్ మీద వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, సో వాళ్ళు ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మాస్క్ పెట్టుకుంటే చాలు. కంటిన్యూస్గా 24/7 మాస్క్ మంచిది కాదు, మళ్ళీ రీబ్రీతింగ్స్ వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారో ఆ టైంలో మాత్రం మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది, అంటే మనకి ఇంకా ఇండియాలో కొంచెం కొత్త కానీ, ఫారెన్లో ఆ వృత్తిని కూడా వేరేది ఏమైనా చూసుకోమని కూడా సలహా ఇస్తూ ఉంటారనమాట. అంటే డస్ట్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళకి చెప్తూ ఉంటారు. బట్ మనకు అట్లా కాదు, మన వైపు కొంచెం డస్ట్ అన్నది ఇన్ఎవిటబుల్, పొల్యూషన్ అన్నది తప్పదు. సో అందుకు మనం అలా చెప్పలేం, ఎందుకంటే ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళు డస్ట్కి ఎక్స్పోజ్ అయిపోయే అవకాశాలే ఉంటాయి. సో జాగ్రత్తలు, మాస్క్ పెట్టుకోవడం, చల్లటి పదార్థాలు అవి కొంచెం తగ్గించేసేయడం. ఎందుకంటే ఈ కూలింగ్ ఐటమ్స్ అనేది కామన్ డస్ట్ ఎలర్జీస్, కామన్ ఎలర్జీ అనమాట, ఎవరికైనా ఉండొచ్చు. చల్లటి పదార్థాలు తీసుకున్న, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కన్జ్యూమ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళకి
తుమ్ములు వచ్చే అవకాశాలు అవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అంటే మనకు గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ టెంపరేచర్ చూస్తే బయట 38 నుంచి 40-41 టెంపరేచర్ ఉంది. ఇప్పుడు కామన్ గా ప్రతి ఇంట్లో కూడాను ఒక ఏసీ గానీ ఒక ఫ్రిడ్జ్ కూలింగ్ వాటర్ అవన్నీ. అయితే ఇప్పుడు అవి తీసుకున్న వెంటనే జలుబుతో బాధపడిన వాళ్ళు అసలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముందండి, ఒక 2 రోజులు తుమ్ములు వస్తుంది, నార్మల్ అయిపోద్ది అంతే. సో ఎలర్జిక్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు, అనవసరంగా డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలర్జీ వల్ల వచ్చే జలుబు తుమ్ములు 100% సేఫ్, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు జలుబు వచ్చేసింది అంటే అది ఇన్ఫెక్షన్ కాదు. సపోజ్ మీరు ఎలర్జీతో సఫర్ అవుతున్నారు పవన్ గారు, మీకు ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, వెంటనే జలుబు వచ్చింది, జలుబు వచ్చి తుమ్ములు వచ్చేసి ముక్కులో ఏదైతే చీ ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. దానికి మీరు వరి అవ్వక్కర్లేదు, జలుబు వచ్చేస్తుందేమో అని ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయక, అంటే విపరీతమైన డోసెస్లో ఎప్పుడు తీసుకోవద్దని చెప్తాం, ఎప్పుడు లిమిట్లో ఉంటే మంచిది. బట్ ఆ లిమిట్ కూడా మీరు సపోజ్ మీరు కూల్ డ్రింక్ తాగారు, భయపడక్కర్లేదు. మహా అయితే ఒక రోజు జలుబు వస్తుంది, తుమ్ములు వస్తుంది, ఆ ముక్కులో చీము బయటకు వచ్చేస్తుంది అంతే. నిజంగా మంచి మాట చెప్పారు. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మా ఇంట్లో టార్చర్, కూలింగ్ తినద్దు, జలుబు ఉంది లేకపోతే ఇన్ఫెక్షన్ అనుకోండి, అప్పుడు మనం వరి అవుతాం. పిల్లలు టాన్సిల్స్ ఉంటాయి, వాళ్ళలో మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ చేరుతుందేమో అని మనం ఆపమంటాం. ఎలర్జీస్ వల్ల వచ్చే జలుబు తుమ్ములు వాతావరణం మారినా, వాటర్ చేంజ్ అయినా, చల్లటి పదార్థాలు తీసుకున్నా, ఇంట్లో ఏ రోజన్నా పట్లు దులిపి మనం పొరపాటున డస్ట్కి ఎక్స్పోజ్ అయిపోయినా, దుప్పట్లు మనం కామన్గా చూస్తాం, ఊరెళ్తాం, ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత వచ్చాం అనుకోండి, బెడ్షీట్స్ అన్నీ కూడా డస్ట్తో ఫిల్అప్ అయి ఉంటాయి, పొరపాటు మనం అందులోకి ఎక్స్పోజ్ అయినా కానీ తుమ్ములు వచ్చే అవకాశాలు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్టివ్ కాదు. మనం ఎప్పుడు భయపడాలి? ఇన్ఫెక్షన్ వస్తే భయపడాలి. అంటే జలుబు, దగ్గు, జ్వరం వాటితో పాటు జలుబు చేసినప్పుడు భయపడాలి, అది ఇన్ఫెక్షన్. ఇది ఇన్ఫెక్షన్ కాదు. ఫీవర్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉంది అని. ఎలర్జీస్లో ఫీవర్ రాదు, మహా అయితే జలుబు వస్తుంది, తుమ్ములు వస్తాయి, ముక్కు దురద, ముక్కులోంచి వాటర్, కళ్ళల్లో నుంచి వాటర్, అంతే. సో అది సేఫ్. మనం ఎప్పుడైనా ఫీవర్తో పాటు వస్తుందంటే అప్పుడు వరి అవ్వాలి. ఎలర్జీ వాళ్ళకి సర్జరీస్ మరి అక్కర్లేదా? ఎలర్జీస్లో ఇప్పుడు సైనసైటిస్ ఉందనుకోండి, 100% సర్జరీ చేసి క్లియర్ చేసేస్తాం. ఎందుకంటే అదొక పాకెట్ ఆఫ్ పస్, అది ఉండడం మంచిది కాదు, అది రిమూవ్ చేసేయాలి కాబట్టి. అట్లా కాకుండా ఎలర్జీస్లో కూడా కొన్ని సందర్భాల్లో ముక్కులో కాయల్లాగా పెరిగిపోతూ ఉంటాయి, టర్బినేట్స్ అంటాం. ఇటువైపు టర్బినేట్స్ ఉంటాయి. అవి కొంతమందిలో, అందరిలో ఉండేవే, కొంతమందిలో ఎలర్జీ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళలో ఉండవలసిన సైజు కంటే పెద్దదిగా ఉంటాయి, 2-3 రెట్లు పెద్ద సైజు ఉంటాయి. వాళ్ళకి అసలు గాలి వెళ్ళదు, ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మాటికి వాళ్ళని చూస్తే మన నోరు తెరిచే పడుకుంటారు. అలాంటి వాళ్ళకి మన హాస్పిటల్లో ఒక పరికరం ఉంటుంది, RF అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ. RF పరికరం ఇలా పెట్టంగానే కంప్లీట్గా వయసు కరిగినట్టు కరిగిపోతాయి అన్నమాట. సో టేబుల్ మీదే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. చాలామందికి మనం ప్రొసీజర్ చేసాం, వాళ్ళకి బ్లాక్ ఇమీడియట్గా క్లియర్ అయిపోతుంది. ఆన్ టేబుల్ మీదే గాలి ఫ్రీగా వెళ్తుంది మేడం అని చెప్తా ఉంటారు. సో ఆ పరికరం అయితే ఉంటుంది, దాంతో రిజల్ట్ బాగుంటుంది. అలానే వాళ్ళకి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా ఆపరేషన్ అయిన తర్వాత ఎలర్జీకి ఒక కోర్స్ మెడిసిన్ పెడతాం, ఎలర్జీ కూడా సైమల్టేనియస్గా సప్రెస్ అయినట్టు. అండ్ ఈ ప్రొసీజర్ వల్ల ఏంటంటే తుమ్ముల తాలూకా తీవ్రత కూడా తగ్గుతుంది. ఇదివరకు 10-15 తుమ్ములు వచ్చాం అనుకోండి, ఈసారి ఎలర్జీ వల్ల వచ్చే తుమ్ములు కాబట్టి వాటిని మనం తీసేయలేము, కానీ ఒక 3-4 తుమ్ములు వస్తాయి. అలా మనం తగ్గించవచ్చు. కామన్. చూసారు కదా, ఈ రోజు అయితే చెప్పాను కదా మేడం గారి దగ్గర అసలు ఇలాగ వచ్చి కూర్చుంటే ఇంటర్వ్యూలో ప్రతి మంత్ కూడా ఒక కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాం. అసలు ఈ టైంలో ఇంట్లోకి వెళ్తే చాలా, మా ఇంట్లోనే నీకు కోల్డ్ ఉంది, ఫ్రిడ్జ్లో వాటర్ తాగద్దు, ఏసీలో కూర్చోవద్దు, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మేడం గారు చెప్పేటట్లు ఎలర్జీకి ఏంటి లేదా ఇన్ఫెక్షన్ ఏంటి, ఆ డిఫరెన్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్తో పాటుగా వచ్చేవి, అవి ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఎలర్జీ ఉంటే ఎలర్జీని తగ్గించుకోవడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక వెపన్ మాస్క్. మనకి ఏదైతే డస్ట్ పడదో ఆ డస్ట్కి మనం కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా దూరంగా ఉంటూ, మనకి పడని ఫుడ్ని హ్యాబిచువల్ ఏవైనా ఉంటే మేడం గారు చెప్పేటట్టు మనకి ఏ ఫుడ్ తీసుకుంటే ఎలర్జీ వస్తుందో వాటిని కొంచెం పక్కన పెడితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది.
ఈ రోజైతే అది జనాలకి యాక్చువల్గా వాళ్ళకే తెలుస్తుందండి ఏది ఎలర్జీ అని. ఓకే. ఇప్పుడు ఏదైనా ఆహారం తిన్న తర్వాత ఒక 2-3 గంటల్లో ఇమీడియట్గా తుమ్ములు వచ్చేసి ముక్కులోంచి వాటర్ వచ్చేసి అట్లా ఎలర్జీ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఏం తిన్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆ పలానా పదార్థం మనకి పడట్లేదని అర్థం. అండ్ ఇంకోటి ఇందాక మీరు అన్నట్టు ఏసీ అన్నది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. ఈవెన్ పిల్లలు కూడా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. పిల్లలు ఏసీ క్యాంపస్లో చదువుతున్నారు, ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్ అయిపోయాయి కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని కూడా అడుగుతున్నారు. ఏసీ అన్నది అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఏసీలో ఎప్పుడు మనకి ఫిల్టర్డ్ గాలే వస్తుంది. సో ఏసీలో ఉండడం వల్ల నష్టం రాదు. మహా అయితే ఏసీ ఆ టెంపరేచర్ వల్ల కొంతమందిలో నోస్ స్టఫీనెస్ అది రావచ్చు, బట్ అది కూడా ప్రమాదకరమైంది ఏమీ కాదు. ఓకే. సో సేఫ్, ఎయిర్ కండిషనర్స్ ఆల్సో సేఫ్. సో సమ్మర్కి మా ప్రేక్షకులకి ఏసీ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ ఏసీ వాడే ముందు వింటర్ అంతా ప్రాబబ్లీ అది క్లోజ్ చేసి ఉండుంటే, వాడకపోయి ఉండుంటే డెఫినెట్గా బ్లోవర్స్ క్లీనింగ్ అవి మాత్రం రెగ్యులర్గా చేసుకోవాలి. ఇంట్లో ఎలర్జిక్ పేషెంట్స్ ఉంటే అది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎవ్రీ 3 monthsకో 4 monthsకో ఒకసారన్నా బ్లోవర్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే అదే మళ్ళీ ఆ డస్ట్ అక్యూములేట్ అయ్యి ఆ డస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా అట్లీస్ట్ ఫిల్టర్డ్ ఎయిర్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చినట్లు ఏసీలో ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. సో ఎప్పటిలాగే మేడం గారు చెప్పినటువంటి సూచనలు సలహాలు ఫాలో అవుతూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.